హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. బాగున్నారండి? గుడ్ మార్నింగ్. చూస్తున్న మా యువర్స్ అందరికీ ఎల్లవేళలా ఇప్పుడు ఆ వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీకు ఏం జరగబోతుంది, మీకు ఎలా ఉండబోతుంది చూద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, నాకు ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ, చూస్తున్న మా సబ్స్క్రైబర్కి వన్స్ అగైన్ వారాహి అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, మీకు రెజనేట్ అయిన వాళ్ళు ప్లీజ్ అండి కామెంట్ బాక్స్లో రాయండి. నాకు ఇంత రెజనేట్ అవుతుంది అని చెప్పేసానని. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. థ్యాంక్ యూ వారాహి అమ్మ. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. 1 క్వశ్చన్ 2 క్వశ్చన్ ఆర్ ఫుల్ రీడింగ్ ఏదైనా సరే మీకు నేను చెప్తాను. ఫ్రీ రీడింగ్ కాదండి, ప్లీజ్ అండి. ఫ్రీ రీడింగ్ చేస్తారా అని మెసేజ్ చేస్తున్నారు. కాదండి, ఏది ఫ్రీగా వద్దండి, ఏది ఫ్రీగా తీసుకోకూడదు. రీడింగ్ చేస్తారా మ్యామ్ చెప్పేసాను మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్లో. అలా కాదు కదండి. ఈరోజు చూస్తున్న మా యూవర్స్కి ఎలా ఉండబోతుంది, చూస్తున్న మా యూవర్స్కి ఎలా ఉండబోతుంది, ఈరోజు ఏం జరగబోతుంది వాళ్ళ లైఫ్లో. చెప్పండి అమ్మా, చెప్పండి. Devil, the Chariot, 3 of Cups, 6 of Wands, the World, very nice, very good, Pentacles, bottom of the deck, Ace of Swords, the Lover, 8 of Wands, the Fool. Super. साई राम साई श्याम साई भगवान शिरडी के दाता सबके, साई सुधा साई प्रभु परम पिता परमात्मा. డెవిల్కి క్లారిఫికేషన్ ఇద్దాం ప్లీజ్ ఏంజల్స్. డెవిల్కి క్లారిఫికేషన్. ఎస్, 10 of Cups. అన్నీ పాజిటివ్ కార్డ్సేనండి. థ్యాంక్ యూ వారాహి అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. చెప్తా. bottom of the deck,
మీరు ఏదైనా ఫ్యామిలీ పరంగా అయినా, లవ్ పరంగా అయినా, కెరియర్ పరంగా అయినా మీరు న్యూ బిగినింగ్ చేయబోతున్నారు ఈరోజు. మీరు గతంలో కన్నా పాజిటివ్గా జీరో నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. మీది చెప్పాను కదా నిన్న మొన్న వీడియోస్లో, ఏమని ఎవరిదో ఎండింగ్ దిశకు వచ్చేసేసిందని చెప్పేసానని. వాళ్ళకి పూర్తిగా బ్యాడ్ సైకిల్ కంప్లీట్ అయిపోయి జీరో నుంచి స్టార్ట్ చేయాలి, కొత్తగా స్టార్ట్ చేయాలి అని చెప్పేసానని వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే చెప్పాను. 1 సెకండ్. మీరు ఒక కొత్త దారి, న్యూ దారి ఎంచుకోవాలనుకున్నారు. మీలో మీరే అవేక్నింగ్ అయిపోయి మీరు కొత్తగా ఆలోచించటం. మీ ఏజ్ ఎంతైనా సరే, మీ ఏజ్ ఎంతైనా సరే, చిన్న ఏజ్ అయినా సరే, పెద్దవాళ్ళు ఆలోచించటం, మునుపటి కన్నా బెటర్మెంట్గా ఆలోచించటం, ఈ ఎనర్జీలో నుంచి ఉండకూడదు అని చెప్పేసి అని ఇలా ఈ ఎనర్జీ నుంచి ఇలా దారులు వెతికేసేసి మీరు ఎంత సంతోషాన్ని అయినా ఆస్వాదించకుండా ఎప్పుడు ఏదో ఒక ఆలోచించటం, ఏంటి ఇది అని చెప్పేసి అని ప్రజెంట్లో ఉండకుండా ఎప్పుడు గతం గురించి ఆలోచించటం, గతంలో జరిగిన దాని గురించి ఆలోచించటం, అంతా అయిపోయింది, అంతా చేజారిపోయింది అని చెప్పేసానని చూస్తున్న మైవర్స్ అలా ఆలోచించేసి ఇలా ఎంత ప్రేమను అందించినా, ఎంత సాక్రిఫైస్ చేసినా, ఎంత ఎమోషన్స్ అందించేసినా, నా నా ప్రేమకు కానీ, నా హార్డ్ వర్క్కి కానీ ఎవరు నన్ను గుర్తించట్లేదని చెప్పేసి అని మీరు చాలా బాధపడి, మీకు ఇలా ఉండకూడదని చెప్పేసి అని అనుకొని మీరు కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. అది కూడా 8 వీక్స్. 8 వీక్స్లో 8 డేస్లో మీకు ఒక మంచి అవకాశం రాబోతుంది. మీ కోరుకున్న పర్సన్తో మీరు న్యూ బిగినింగ్ చేస్తారు. మీరు ఏ పర్సన్ కావాలనుకొని మీరు ఏంజల్స్ని ప్రేయర్ చేస్తున్నారో, మీ ఇష్టదైవాన్ని ప్రేయర్ చేస్తున్నారో, మీరు ఏది కావాలని చెప్పేసారని ఆ పర్సన్ కోసం ఇంత బాధపడి, ఇంత ఎమోషనల్గా డ్రై అయిపోయి ఆ పర్సన్ కోసం డే అండ్ నైట్ మీరు ఆలోచించి బాధపడ్డారు. ఆ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ చాలా ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ జరగబోతుంది. ఎనీవే, ఒక సినారియో వర్క్ పరంగా దూరంగా ఉండి మీ హస్బెండ్తో చూస్తున్న మా యువర్స్ వాళ్ళ హస్బెండ్తో కానీ వాళ్ళ వైఫ్తో కానీ దూరంగా ఉండుంటే వాళ్ళు కలవబోతున్నారు. ఎందుకు అని అంటే ఫ్యామిలీ వాళ్ళ గురించి అబ్సెషన్గా ఆలోచించటం. డెవిల్ అంటే ఇది రిలేషన్ పరంగా పాజిటివ్ కాబట్టి వాళ్ళ గురించి మూడ్ స్వింగ్స్ రావటం, వాళ్ళని మిస్ అవుతున్నట్టు, వాళ్ళతో చాలా హ్యాపీగా రొమాన్స్గా గడపాలని చెప్పేసానని దూరంగా ఉన్న మీ పర్సన్ని కలవాలని, వాళ్ళతో కొత్తగా ఉండాలని చెప్పేసి మీకు మీరే ఆలోచిస్తున్నారు. మీ ఫ్యామిలీ, మీ హస్బెండ్ కోసమో మీ వైఫ్ కోసమో ఆలోచిస్తున్నారు. మిస్ అయిన అంటే దూరంగా ఉన్నారు కాబట్టి ఆ దూరాన్ని మీరు భరించలేక ఆ దూరాన్ని కాస్త దగ్గర కావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఈరోజు మీ పర్సన్ని మీరు కలవబోతున్నారు. కొన్ని సినారియోస్లో మీ హస్బెండ్, మీ వైఫ్, మీరు హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయబోతున్నారు. వర్క్ పరంగా ఒక చోట భార్య, ఒక చోట భర్త ఉన్న వాళ్ళు ఒకే దగ్గరికి రాబోతున్నారు. ఒక సినారియో. ఇంకో మీరు మిస్ అయిన మీ పర్సన్ని మీరు మీట్ అవ్వబోతున్నారు. 8 వీక్స్ 8 డేస్లో కలవబోతున్నారు. హ్యాపీ ఫ్యామిలీ ఉండబోతుంది. ఆ దూరం కాస్త సైకిల్ ఎండ్ అయిపోయిందండి. దగ్గర కావడానికి మళ్ళీ మీకు మీలో కొత్త న్యూ బిగినింగ్ అవ్వడానికి ఆ సైకిల్ ఎండ్ అయిపోయిందండి. ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, కొత్తగా ఆలోచించాలనుకుంటున్నారు. మీ పర్సన్ని మీరు కలవబోతున్నారు. చెప్పండి కదా, 8 వీక్స్ కానీ 8 డేస్ కానీ ఒక సినారియో అది. ఈరోజు మాత్రం ప్రజెంట్గా కొంతమంది కలవబోతున్నారు. అది వైఫ్ అండ్ హస్బెండ్. ఎనీవే, ఎవరు అన్నది అనేది చూస్తున్న మీకు ఎంత మటుకు రిజనేట్ అంత మటుకే తీసుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఒక గెట్ టుగెదర్ పార్టీ, అలా మీరు అలా కలవబోతున్నారు. ది చారియట్ అంటే చాలా వేగవంతం, చాలా పాజిటివ్ కార్డు. చూస్తున్న మా యువర్స్కి ఇన్ని రోజులు మా ఇద్దరికి చాలా తేడా, క్యాస్ట్, రిలీజన్, బ్లాక్ వైట్ అని ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పేసారని, ఇంకేదైనా ఎలాంటిదైనా సరే, డబ్బు పరంగా కానీ ఏ రకంగా అయినా సరే మనకు కుదరదు అని చెప్పేస్తానని మీకు మీరే చాలా దూరంగా ఉండేసి కలవకుండా, రిలేషన్ని ఓపెన్ చేయకుండా, తనలో తానే బాధపడి తనలో తానే ఉండి ఏ విషయం చెప్పకుండా ఉన్న ఆ పర్సన్
ఆ పర్సన్తో మీకు రీయూనియన్ జరగబోతుంది. ఆ పర్సన్ అతి త్వరలో మీ లైఫ్లోకి రాబోతున్నారు. చారియట్ చెప్పాను కదా, ఒక ఎండింగ్ దిశకు వచ్చేసేసిందని చెప్పేసానని. పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు మిస్ అయిన మీ పర్సన్ కానీ, దూరంగా ఉన్న మీ పర్సన్, మీ వైఫ్, మీ హస్బెండ్, వాటెవర్ ఏదైనా సరే, ఆ పర్సన్ చాలా అందంగా అబండెన్స్గా ఆ పర్సన్కి అన్నీ ఉన్నాయి. ఆ పర్సన్ చాలా నాకు ఎక్కడ దూరం అయిపోతారో అని మీరు భయపడన అవసరం లేదు. మీరు భయపడుతుంటే అలాంటిది ఏం లేదండి. మీ పర్సన్ మిమ్మల్ని మిస్ కాడు, ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తాడు. అబండెన్స్, ఒక మంచి అథారిటీ ఉన్న పర్సన్. మీరు ఏంటి అని అంటే డబ్బు పరంగా అన్ని విధాలుగా సఫిషియెంట్గా ఉన్న పర్సన్, ఆ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. విక్టరీ సాధించుకొని 6 విక్టరీ. ఇన్ని రోజులు ఎవరికి చెప్పకుండా తనలో తానే ఉన్న ఆ పర్సన్ అందరికీ చెప్పాలని, రివీల్ చేయాలని చెప్పేసానని. ఇలా కాదు, తను నా వైఫ్, వాటెవర్ నా హస్బెండ్, ఏదైనా సరే అలా చెప్పుకోవాలని చెప్పేసి నీ పర్సన్ చూస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. సెలబ్రేషన్ చేసుకుంటారు, సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇంతకన్నా ఏముందండి. పాజిటివ్ అండి, చాలా పాజిటివ్ వచ్చింది. ప్రశాంతంగా ఈ డేని మాత్రం హ్యాపీగా, స్టార్టింగే ఈ వీడియో చూసిన కాడి నుంచి హ్యాపీగా ఉండండి. ఇది నా లైఫ్లో జరుగుతుంది అని చెప్పేసి మీకు మీరే పాజిటివ్గా ఆలోచించండి. ఎవరికోలే, నాకే, అది ఏదని అలాంటి పిచ్చి మాటలు మాత్రం అనుకోకండి. ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మనకంటూ రాసిపెట్టింది మన లైఫ్లో ఖచ్చితంగా వస్తుంది. ఎనివే, ఏది ఏమైనా ఇది పాజిటివ్ రీడింగ్ అని ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. థ్యాంక్ యూ వారాహి అమ్మ అని చెప్పేసానని మీరు కింద రాయండి. ఖచ్చితంగా దూరంగా ఉన్న మీ వైఫ్ కానీ, మీ హస్బెండ్ కానీ, మీ పార్ట్నర్ కానీ, ఎనీవే ఎవరైనా సరే మీ లైఫ్లోకి రావాలని, మీకు మంచి అబండెన్స్ రావాలని, మీ బ్యాడ్ టైం క్లోజ్ అయిపోయి మీకు మంచి గుడ్ టైం రావాలని హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా దేవుని వేడుకుంటున్నానండి. ఆ వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ మనందరిపైన ఎప్పుడూ ఉంటాయి. ఏంజల్స్ బ్లెస్సింగ్స్ అడుగుతాం. దేవరాజ సేవ్య వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాదేవుడి వందితం దిగంబర కాశికాధినాథ చూస్తున్న మా యోసిక్ ఎనర్జీస్ ఈరోజు ఎలా ఉండబోతుంది, మీ గైడెన్స్ ఏంటి? మీ గైడెన్స్ చూజ్ ఏ న్యూ డైరెక్షన్ మారబోతుంది. కొత్తగా మీకు సైకిల్ టర్న్ అవ్వబోతుంది, గుడ్ సైకిల్ టర్న్ అవ్వబోతుంది. అందుకే చూజ్ ఏ న్యూ డైరెక్షన్. మీరు ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే కొత్తగా ఆలోచించండి, ఏ విధంగా ముందుకెళ్ళాలి చెప్పేసానని ఆలోచించండి. జరిగిపోయిన గతం గురించి ఎప్పుడు మాట్లాడుకోవద్దు. డోంట్ స్టాప్, ఏది ఆపొద్దు. చెప్తున్నాను కదా, ఏది ఆపొద్దు. మీరు చేయాలనుకున్నది చెయ్యండి, చాలా విజయవంతంగా చేయండి. తప్పకుండా మీ వైపే గుడ్ టైం ఉంది కాబట్టి ఏది చేయాలన్నా ఆపకండి. యు ఆర్ రెడీ. మీరు రెడీగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, రిలాక్స్గా ఉండండి. వన్ మోర్ కార్డ్, ఫర్గివ్నెస్. మిమ్మల్ని దూరంగా ఉంచినందుకు, వాళ్ళు దూరంగా ఉన్నందుకు వాళ్ళు ఏం హ్యాపీగా లేరు. మళ్ళీ మీరు కావాలని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి, క్షమించండి. ఏది ఏమైనా కాలమే సమాధానం చెప్తుంది. ఎస్, బాటమ్ ఆఫ్ ది డెక్ చూసారా? ఎస్, ఓకేనా? హెల్ప్ఫుల్ పీపుల్స్, నీడీ పీపుల్స్కి ఎవరికైనా హెల్ప్ చేయండి. ఎనీవే, ఇంకొకటి ఏంటి అని అంటే మన సంకల్పం నెరవేరాలన్నా, మన మనసులో కోరిక నెరవేరాలన్నా మనం చేసేది పాజిటివ్గా చేయాలి. మన స్వార్థానికి మాత్రం మనం ఆలోచించకూడదు.
ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టి మనం మెల్ట్ అయితేనే మన లైఫ్, మన కెరియర్ బాగుంటుంది. పదే 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 ఒకరి గురించి ఆలోచించి మన మైండ్ పాడు చేసుకోవద్దండి. లైఫ్లో ఎప్పుడు బిజీగా ఉండాలి, హెల్త్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఎదుటి వాళ్ళతో చాలా హ్యాపీగా మాట్లాడాలి. ఎందుకు అని అంటే సాడ్గా ఉండకండి, అస్సలు సాడ్గా ఉండకూడదు కూడా. ఏదేమైనా సరే పాజిటివ్ మాటలు మనం వింటున్నప్పుడు ఆ మాటలన్నీ మన లైఫ్లో జరుగుతున్నట్టుగా మనం ఇమాజినేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పాజిటివ్ని ఎంత వింటామో మన లైఫ్లో పాజిటివ్ అంత వస్తుంది. ఎప్పుడు ఇది కాదు అని డౌట్గా మాట్లాడేవాళ్ళు, ఎప్పుడు గతం గురించే మాట్లాడేవాళ్ళు, మనల్ని ముందుకెళ్తుంటే వెనక్కి లాగేవాళ్ళు, వాళ్ళతో దయచేసి దూరంగా ఉండండి. వాళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు. మనం ఎవరితో మాట్లాడితే మనకు ఎనర్జీస్ అనేవి చాలా ప్రశాంతంగా పాజిటివ్గా ఉంటాయో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళతోనే మాట్లాడుకోండి. ఎంత మౌనంగా ఉంటే మీ హెల్త్కి అంత బాగుంటుందండి. చెప్పాలనుకున్నా చెప్పానండి. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి ఎంత మటుకు మీరు రెజనేట్ అవుతుందనని. మీకు చూస్తున్న మా వ్యూవర్స్కి 50-60% రెజనేట్ అవుతుంది. ఇది మీ రీడింగ్ అండి. పాజిటివ్ రీడింగ్ వస్తే అఫ్కోర్స్ ఇది మనకే, ఇది మన లైఫ్లోనే జరగాలని చెప్పేసి అని అలా మీరు అనుకోండి. అంతేగాని నెగిటివ్గా ఏదైనా వచ్చినా కూడా దయచేసి ఇది నాకేనేమో, నాకు జరుగుతుందేమో మాత్రం అలా అనుకోకండి. మీకు పర్సనల్ రీడింగ్ కానీ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. దయచేసి మాత్రం నాకు ఫ్రీ రీడింగ్ చేస్తారని అలా మాత్రం మెసేజ్ చేయకండి ప్లీజ్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ.